భారతదేశంపై విషం చిమ్మే ఉగ్రవాదులకు పాకిస్తాన్ నేల ఇప్పుడు ఒక డెత్ జోన్ లా మారిపోయింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా అటాక్ తర్వాత ఇండియా జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తో ఉగ్రవాదుల గుండెలో వణుకు మొదలైంది. అయితే ఇప్పుడు ఇంటర్నల్ గా పాకిస్తాన్ లో ఉన్న కొందరు దురంధరులు సైలెంట్ గా స్కెచ్ వేసి మరీ భారత వ్యతిరేక ఉగ్రవాదుల ఆట కట్టిస్తున్నారు. ఈ లిస్టులో లేటెస్ట్ గా చేరిన పేరే హంజా బుర్హాన్. పుల్వామా దాడి వెనుక కీలక పాత్ర పోషించిన ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ శవం పీఓకేలో లభించడం పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకి పెద్ద షాక్ ఇచ్చింది. కేవలం హంజా బుర్హాన్ మాత్రమే కాదు, గత 5 ఏళ్లలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముసాహిదీన్ లాంటి డేంజరస్ గ్రూప్స్ కు చెందిన 26 మంది అగ్రశ్రేణి కమాండర్లను అజ్ఞాత వ్యక్తులు వేటాడి చంపేశారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కోటరీని ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తున్నారు. హఫీజ్ సయీద్ కు అత్యంత క్లోజ్ అయిన షేక్ యూసుఫ్ అఫ్రిది, అలాగే ఏడాది క్రితం లష్కరే కీ కమాండర్ సైఫుల్లా ఖాలిద్ ను కూడా అజ్ఞాత వ్యక్తులు షూట్ చేసి పారేశారు. పాక్ లో హతమైన కొందరు మోస్ట్ డేంజరస్ టెర్రరిస్టుల హిస్టరీ చూస్తే అసలు సీన్ అర్థమవుతుంది. హఫీజ్ సయీద్ సన్నిహితుడైన కాషిఫ్ అలీని 2025 ఫిబ్రవరిలో కాల్చి చంపగా, ఐఎస్ఐ సీక్రెట్ ఏజెంట్, మాజీ నేవీ ఆఫీసర్ కుల్భూషణ్ యాదవ్ ను కిడ్నాప్ చేసిన ముఫ్తీ షా మీర్ కూడా బలూచిస్తాన్ లో హతమయ్యాడు. మౌలానా హమీదుల్ హక్ 2025 ఫిబ్రవరిలో ఒక సూసైడ్ అటాక్ లో చనిపోగా, ముఫ్తీ అబ్దుల్ బాఖీ నూర్జాయ్ ను క్వెట్టాలో కాల్చి చంపారు. పాక్ ఆర్మీ ఆఫీసర్ అయిన మేజర్ డానియల్ ను పేషావర్ లో లేపేయగా, రియాసీ ఉగ్రదాడి సూత్రధారి అబూ ఖతల్ ను జీలం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఖతం చేశారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్ మాస్టర్ మైండ్ జైషే కమాండర్ షాహిద్ లతీఫ్ ను సియోల్కోట్ మసీద్ దగ్గర కాల్చి చంపగా, మసూద్ అజార్ అనుచరుడు రహీముల్లా తారిక్ ను కరాచీలో షూట్ చేశారు. లష్కరే మాజీ కమాండర్ అక్రమ్ గాజీ, జమ్మూ సుంజావాన్ ఆర్మీ క్యాంప్ దాడి సూత్రధారి ఖ్వాజా షాహిద్, లష్కరే ఉగ్రవాది జియావుర్ రెహమాన్లను వేర్వేరు చోట్ల స్పాట్లోనే క్లియర్ చేశారు. కాందహార్ విమానం హైజాకింగ్ నిందితుడు జహూర్ ఇబ్రహీం కరాచీలో హతమవ్వగా, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ హెడ్ పరంజిత్ సింగ్ ను లాహోర్ లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దేనికి తోడు మసూద్ అజార్ బంధువు ఖారీ ఇజాద్ అబీద్, దావుద్ మాలిక్, అమీర్ సర్ఫరాజ్, భారత్ లో ఇస్లామిక్ స్టేట్ పెట్టాలనుకున్న ఇజాజ్ అహ్మద్ అహంగర్, అల్ బదర్ కమాండర్ ఖాలిద్ రజా, 5 భారత సైనికులను చంపిన అబూ ఖాసిం కశ్మీరీ, ఇలా ఒకరి తర్వాత ఒకరిని పక్కా ప్లానింగ్ తో లేపేస్తున్నారు. భారత్ తో నకిలీ కరెన్సీ బిజినెస్ నడిపి లాల్ మహమ్మద్ ను నేపాల్ రాజధాని కాఠ్మాండులో షూట్ చేశారు. ఈ సిరీస్ మర్డర్స్ చూస్తుంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పూర్తిగా ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. ఇండియా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని ఏరిపారేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మిస్టరీగా మారింది. శత్రువుల దేశంలోనే ఉగ్రవాదుల నెత్తురు ఏరులై పారుతుండటంతో భారతదేశాన్ని టార్గెట్ చేయాలనుకునే మిగిలిన టెర్రరిస్టుల ప్యాంట్లు తడిసిపోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.